కోరికలు నెరవేర్చే వరకు మేము ఆపమని ఎస్మాగా ఏ చట్టం వచ్చినా కూడా మేము తిప్పికొట్టి ఈ సమ్మె ఎట్లే కొనసాగిస్తామని మేము సీఎం గారికి తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాదు, ఇంతకంటే ఏ ప్రయోగాలు చేసినా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ మేము అంగన్వాడీ వర్కర్ హెల్పర్స్ యూనియన్ తరఫున బెదరం అయితే బెదరము. మా కోరికలు నెరవేర్చే వరకు అయితే మేము ఈ సమ్మెను ఆపము. సీఎం గారు ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పటికి కూడా ఎందుకు అడుగుతున్నామంటే ఎస్మా చట్టం అనేది మీరు ఏ విధంగా తీసుకొచ్చి మా మీద ప్రయోగం పెట్టాలని చూస్తారో తెలియదు, కానీ అది కరెక్ట్ కాదని మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, మా అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు కూడా అందరికీ తెలుసు. కానీ అది పెట్టి మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు చేసేది కరెక్ట్ కాదని మీరు ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకొని జీతాలు పెంచుతారని మనస్ఫూర్తిగా అడుగుతున్నాము. లేదంటే ఇంతకంటే ఎక్కువగా ఇంకా కూడా ఈ సమ్మెను ముందుకు కొనసాగిస్తామని, ఇంతకంటే ఎక్కువ కూడా ఉద్రికం ముందుకు సాగుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నాను, అంగన్వాడీ టీచర్ను. ఈ రోజుకి 30 రోజులైంది సమ్మె చేయబట్టి. ఎస్మా చట్టం అంటారు. ఎస్మా చట్టం అన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మమ్మల్ని. ఆ చట్టం కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులకైతేనే ఆ చట్టం వర్తిస్తుంది. బొత్స సత్యనారాయణ గారు అంటారు 10 డిమాండ్లు నెరవేర్చినాము, ఒక్క డిమాండ్ నెరవేర్చలేదు అంటున్నాడు. ఆ 10 డిమాండ్లు ఏదో జీవోలు చూపియమని అడుగుతున్నాము మేము ఈరోజు. ఆ 10 డిమాండ్లకు జీవో లేదు, ఊరికినన్నా నెరవేర్చినామంటే ఏది నెరవేర్చినట్లు, ఎక్కడ నెరవేర్చినట్లు? కనీస వేతనం అడుగుతున్నాము, ఇప్పటి వరకు లేదు. అది 1వ తారీఖు నుంచి నోటీసులు అంటారు, అవ్వంటారు, ఇవ్వంటారు. ప్రతిరోజు బెదిరింపులు ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా ఈ పోరాటం అయితే ఆగదు. తాడిపత్రి నుంచి మాట్లాడుతున్నాము. 30 రోజుల నుంచి ఇప్పుడు సమ్మె చేస్తున్నాము. సీఎం గారికి మా ఆవేదన అసలు వినిపించుకోవడం లేదు. ఆయన ధోరణిలో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆడవాళ్ళని ఇంత కష్టపెడుతున్నాడు. అసలు ఏమనుకుంటున్నాడో ఏమో తెలియడం లేదు. ఆడదంటే ఒక ప్రకృతితో సమానము. ప్రకృతికి కానీ ఏదైనా కానీ కోపం వచ్చిందంటే అది ప్రళయం ఎట్లుంటుందో ఆయనకు తెలుసు. అలాగే ఇలాగే జరుగుతుందని ముందు తెలుసుకోవాలని మరి నేను చెప్తున్నాను. 30 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలైనటువంటి అంగన్వాడీలు 30 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రోడ్డు మీద కూర్చోబెట్టింది. మరి ఏదో బుచ్చగారు సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు అంగన్వాడీల గురించి. ఏదైతే 10 సమస్యలు పరిష్కరించాం, 11వ సమస్య ఉంది ఆర్థిక విషయమేనని చెప్తున్నారు. అదే ఆర్థిక విషయం కోసం ఈరోజు అడుగుతున్నాం. ధరలు నిత్యం పెరుగుతూ ఉన్నాయి, దానికి అనుగుణంగా వేతనాలు పెంచండి అని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ప్రతి ఉద్యోగునికి 5 సంవత్సరాల తర్వాత వేతనం వాడికి హక్కు ఉంది, వేతనం పెంచుతామని చెప్తున్నారు. 3-4 సంవత్సరాలు పెంచామని అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం ఈ బొత్స సత్యనారాయణ గారిని, నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు 1 నెల 2 నెలలకే వేతనం 1000 రూపాయలు పెంచావు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందని బొత్స సత్యనారాయణ గుర్తుపెట్టుకోవాలా. నీ ప్రకారమైన ఈరోజు వేతనాలు పెంచాలని చెప్పి మరీ అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం, ఆ చట్టం, ఈ చట్టం ఉపయోగిస్తుంది. అంగన్వాడీ పోరాటం అంటే దేశంలోనే ఆదర్శం. వాళ్ళ మహిళా ఆక్రోశంతో కాదు, శాంతియుతంగానే ఈరోజు పోరాటం చేస్తున్నారు. ఏదైనా 1000 రూపాయలు వేతనం అడుగుతున్నారు, కనీస వేతనం. ఆ వేతనాలు పెంచామంటే నిర్బంధం చేస్తున్నారు. ఇప్పటికి సచివాలయాలు పెట్టారు, గడారులు ఎత్తుకొని పీగాలు మొదలుకొట్టారు. మరి ఇంతకంటే అవగాహన పడితే ఇప్పుడు ఎస్మా చట్టం అంటున్నారు. ఇంతకంటే నిర్బంధం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిర్బంధాలు దక్కుతాయి. మహిళలు 1,30,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉన్నారు. ఇప్పటికైనా ఏదో ఇంకా 20 రోజులు 30 రోజులు ఎలక్షన్ మీకు దగ్గర ఉంది, మీ పండగ. అప్పటికైనా ఈ కోరికలు నెరవేర్చకపోతే మీకు గత ప్రభుత్వం మాదిరే తెలుసుకోవాలంటే, ఈ ప్రభుత్వం తెలుసుకోవాలంటే ఇట్లా అంగన్వాడీని కించపరిస్తే మీ ప్రభుత్వం కూలిపోతుంది. వెంటనే ఏదైతే వాళ్ళ సమస్యలు నెరవేర్చాలని చెప్పి మహిళలు ఏదైతే సాధికార సర్వేలో బీసీ, ఎస్టీ, మైనార్టీ అని చెప్తున్నావో ఆ గౌరవపరిచేటట్టుగా ఈరోజు మహిళలను గౌరవపరిచి వాళ్ళకు వేతనాలు పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం. నువ్వు ఎన్ని నిర్బంధాలు పెట్టినా కూడా దానికి బెదరం సిఐటి అంటున్నంత వరకు పోరాడతాం. మహిళలు అనేటోళ్ళ మేము శక్తి ఉన్నంత వరకు పోరాడతాం. మా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు కూడా పోరాడి మా కోరిక ఏదైతుందో అది నెరవేర్చేంత వరకు కూడా కోరుతూ మనం సిఐటిగా ఈరోజు అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈరోజు స్థానిక మున్సిపల్ చర్చలు జరుగుతున్నాయి. దాంట్లోనే మా చర్చలు కూడా పెట్టి ఈరోజు నువ్వు సవియంగా చేయాలని చెప్పి, లేదంటే మా పోరాటం దశల వారీగా ఈరోజు అంతర్జాతీయంగా మనం పిలుపునిచ్చాం. అంగన్వాడీలు సమ్మెకి ఏదైతుందో అంతర్జాతీయంగా మద్దతు ఇస్తాం. ఆంధ్రప్రదేశే కాదు, త్రూఅవుట్ మాకు స్టేట్ అంతా కూడా సిఐటి ఉంది. ఆ విధంగా రాష్ట్రంలో కూడా నువ్వు రాష్ట్రం చేస్తున్న వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి చెప్తామని చెప్పి డిమాండ్ చేస్తూ తక్షణమే సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.